హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు హెచ్టిఎంఎల్లో ఫామ్స్లో అడ్వాన్స్డ్ పార్ట్ అంటే ఇంకొన్ని ఫర్దర్ డీటెయిల్స్ ఫామ్స్లో ఇన్పుట్ యాట్రిబ్యూట్స్. బేసిక్గా మనకి ఇన్పుట్ టైప్ టెక్స్ట్, నేమ్, ఫస్ట్ నేమ్ అని ఇచ్చుకుంటాం. సో దీంట్లో ఫర్దర్ ఇంకా కొన్ని యాట్రిబ్యూట్స్ పెంచవచ్చు మనం. ఫస్ట్ వచ్చేసి ఇన్పుట్ రిక్వైర్డ్, అంటే మనకి ఏదైనా ఫీల్డ్ కంపల్సరీ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ ఫీల్డ్కి రిక్వైర్డ్ అనే యాట్రిబ్యూట్ పెట్టేస్తాం. సో ఒక ఫైల్ని సబ్లైమ్లో ఓపెన్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ నేమ్ అనేది మనం కంపల్సరీ చేయాలనుకుంటున్నాం. సో దానికి రిక్వైర్డ్ అని పెట్టేయాలి. ఇలా యాట్రిబ్యూట్ ఇక్కడ స్పేస్ ఇచ్చి లాస్ట్లో రిక్వైర్డ్ అని పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ ఫీల్డ్ మస్ట్ అండ్ షుడ్ అయిపోతుంది కంపల్సరీ. అది ఎంటర్ చేయకుండా ఫామ్ సబ్మిట్ చేస్తే పోదు. ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అంటుంది. ఇది ఎంటర్ చేస్తే చాలు, ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. అంటే ఆ ఫీల్డ్ ఒక్కటి మ్యాండేటరీ. ఇప్పుడు ఏ దాంట్లోకి అయితే రిక్వైర్డ్ పెడతామో ఆ ఫీల్డ్స్ అన్నీ కంపల్సరీ అయిపోతాయి. ఇంకా ఇది యూజర్కి తెలియడం కోసం ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ పెట్టేస్తారు. ఓహో, స్టార్ ఉండేటివి మ్యాండేటరీ అని ఇలా స్టార్ పెట్టేస్తే అవి కంపల్సరీ అని వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా ఇవి ఆప్షనల్ అని. అది రిక్వైర్డ్ అనే ఒక యాట్రిబ్యూట్. ఇంకా రిక్వైర్డ్ వద్దు అనుకుంటే రిక్వైర్డ్ అనేది తీసేయాలి. ఇది ఖాళీగానే పెట్టేస్తాం, దీంట్లో ఏం అవసరం లేదు. ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్ అంటే ఈ బాక్స్ ఎంప్టీ కాకుండా దీంట్లో ఏదో ఒక మ్యాటర్ పెట్టొచ్చు, మరి ఖాళీ కాకుండా. సో ఈ రిక్వైర్డ్ తీసేద్దాం. ప్లేస్ హోల్డర్లో ఎంటర్ నేమ్ అని పెట్టేస్తా. అంటే ఎంప్టీ బాక్స్ కాకుండా వాళ్ళకి ఇట్లా ఎంటర్ నేమ్ అని దీని మీద క్లిక్ చేసి వాళ్ళు డైరెక్ట్ రాసేస్తారు. సో ఇది ప్లేస్ హోల్డర్ అంటే ఓన్లీ ప్లేస్ పట్టుకొని ఉంటుంది. మనం ఏదైనా టైప్ చేస్తే అది సైడ్కి వెళ్ళిపోతుంది, అది హైడ్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్లో. ఎంప్టీ బాక్స్ ఉన్నప్పుడే అది కనిపించేది. సో ప్లేస్ హోల్డర్ అంటే అది జస్ట్ ఊరికే, రియల్ కాదు, అది బ్యాక్గ్రౌండ్లో అలా ఉంటుంది అంతే. నెక్స్ట్ వాల్యూ. ఇప్పుడు ప్లేస్ హోల్డర్ అనేది సబ్మిట్ కాదు, మనం ఇలానే పెట్టి సబ్మిట్ చేస్తే ఎంటర్ నేమ్ అనేది సబ్మిట్ కాదు బ్యాక్ ఎండ్కి. ఇది రిక్వైర్డ్ ఉంది, ఓకే. సో ఎంటర్ నేమ్ అనేది సబ్మిట్ కాలే ఇక్కడ. ఎఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం లేదు, అంటే ప్లేస్ హోల్డర్స్ సబ్మిట్ కావు. నెక్స్ట్ వాల్యూ ఇస్తాం. వాల్యూ యాట్రిబ్యూట్లో ఇచ్చింది మాత్రం సబ్మిట్ అవుతుంది. సెకండ్ దానికి ఏం చేస్తా అంటే వాల్యూ అని పెట్టి ఏదో ఒక పేరు పెట్టేస్తా. సో సెకండ్ ఫీల్డ్లో వాల్యూ యాపిల్ ఉంది, ఇది డార్క్ కలర్లో ఉంది, అంటే ఇది రియల్ వాల్యూ. ఇది వచ్చేసి ప్లేస్ హోల్డర్, ఇది సెలెక్ట్ కూడా కాదు, మనం రాస్తే అది వెళ్ళిపోతుంది. ఇది అట్లా కాదు, మనం రాస్తే కూడా అది పోదు, దీన్ని బ్యాక్ స్పేస్ కొట్టి మనం రాయాలి. వాల్యూ అంటే ఇట్స్ రియల్. ఇప్పుడు వాల్యూ ఇలానే పెట్టి మనం సబ్మిట్ చేస్తే యాపిల్ అనేది సబ్మిట్ కూడా అవుతుంది. ఎంటర్ నేమ్ అనేది సబ్మిట్ కాదు. ప్లేస్ హోల్డర్ అనేది ఊరికే ఉండేది, వాల్యూ అంటే రియల్ వాల్యూ. ఇది ఫామ్తో పాటు సబ్మిట్ కూడా అవుతుంది, దీన్ని యూజర్ చేంజ్ కూడా చేసుకోగలుగుతాడు. నెక్స్ట్ రీడ్ ఓన్లీ. సో రీడ్ ఓన్లీ ఏం చేస్తుందంటే ఫామ్ని, ఒక ఫీల్డ్ని ఎడిట్ చేయకుండా చేసేస్తుంది. ఎడిట్ చేయలేడు యూజర్. ఇప్పుడు దీంట్లో మనం యాపిల్ అని ఇచ్చినాం, యూజర్ మార్చకూడదు అనుకుంటే రీడ్ ఓన్లీ అని పెట్టేయాలి ఒక యాట్రిబ్యూట్. రీడ్ ఓన్లీ అంటే ఓన్లీ చదవాలంతే, మార్చకూడదు. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే కూడా కర్సర్ రాదు, టైప్ చేస్తే కూడా మారదు, అది రీడ్ ఓన్లీ. కానీ రీడ్ ఓన్లీలో ఉండే డేటా మనకి బ్యాక్ ఎండ్కి సబ్మిట్ అవుతుంది. రీడ్ ఓన్లీ అంటే వర్క్ అవుతుంది కానీ ఎడిట్ చేయలేడు యూజర్, మార్చలేడు, కానీ సబ్మిట్ అవుతుంది. అలానే డిసేబుల్డ్ అని ఒక యాట్రిబ్యూట్. డిసేబుల్డ్ ఏం చేస్తుందంటే ఎడిట్ చేయలేడు, డేటా సబ్మిట్ కూడా కాదు బ్యాక్ ఎండ్కి. ఇప్పుడు డిసేబుల్ యాపిల్ అనే ఫీల్డ్ డిసేబుల్ చేసేసిన, సబ్మిట్ చేస్తే యాపిల్ సబ్మిట్ కూడా కాలేదు, జస్ట్ అది అలా ఉండిపోయింది అంతే. సో డిసేబుల్ చేసిన ఫీల్డ్ సబ్మిట్ కాదు. రీడ్ ఓన్లీ అంటే డేటా అనేది సబ్మిట్ అవుతుంది. అలా అది డిసేబుల్డ్ రీడ్ ఓన్లీ. నెక్స్ట్ సైజ్ యాట్రిబ్యూట్. ఒక ఇన్పుట్ ఫీల్డ్కి మనం సైజ్ అని కూడా ఒక యాట్రిబ్యూట్ పెట్టవచ్చు. సో సైజ్ 30 అని పెడతా.
ఇప్పుడు ఏమవుతుంది, సైజ్ అనేది కొద్దిగా పెరిగింది. సైజ్ నథింగ్ బట్ విడ్త్ పెరుగుతుంది, దాని యొక్క వెడల్పు అనేది పెరిగింది. సేమ్ ఇలానే సైజ్ కాకుండా ఇంకేముంది, మ్యాక్స్ లెంత్. మ్యాక్స్ లెంత్ అంటే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం ఒక 10 క్యారెక్టర్సే తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ టైప్ చేయకూడదు అనుకుంటే 10 అని ఇచ్చేయాలి మ్యాక్స్ లెంత్. ఇప్పుడు 10 కంటే ఎక్కువ తీసుకోదు, మనం ఏం రాసినా కూడా 10 వరకు వచ్చి ఆగిపోతాయి. 10 లెటర్స్ కానీ 10 నంబర్స్ కానీ. ఇప్పుడు ఫోన్ నెంబర్ ఉంది, 10 నంబర్స్ కదా రాయాల్సింది, సో 10 మ్యాక్స్ లెంత్ 10 పెట్టేయాలి. సైజ్ అంటే కనిపించే విడ్త్, అంటే బాక్స్ పెద్దగా అవుతుంది జస్ట్ సైజ్ వల్ల. మ్యాక్స్ లెంత్ అంటే నంబర్ ఆఫ్ లెటర్స్ కానీ నంబర్స్ కానీ ఎన్ని అయితే దాంట్లో రావాలో అది మ్యాక్స్ లెంత్. సో నెక్స్ట్ ఆటో కంప్లీట్. ఆటో కంప్లీట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం రాసే ముందు ఇలా సజెషన్స్ వస్తున్నాయి, అంటే మనం ఇంతకుముందు ఫామ్లో ఇచ్చిన డేటా మొత్తం ఇది క్రోమ్ చూపిస్తుంది, ఇది మళ్ళీ వేరే బ్రౌజర్లో వేరే వస్తాయి. సో ఇది ఆటో కంప్లీట్ అంటారు దీన్ని. ఇంతకుముందు మనం ఎంటర్ చేసినట్టు వస్తుంటాయి, అవి మనకి రాకూడదు అనుకుంటే ఆటో కంప్లీట్ ఆఫ్ అని పెట్టాలి. ఆటో కంప్లీట్ ఆఫ్. సో ఇప్పుడు ఆటో కంప్లీట్ రాదు, కంపల్సరీ టైప్ చేయాల్సిందే. ఆటో కంప్లీట్ అనేది ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఆటో ఫోకస్. ఫోకస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం దీంట్లో కర్సర్ పెట్టాం కదా, సో దీని బార్డర్ వచ్చేసి కొద్దిగా డార్క్ ఉంది, ఈ బార్డర్స్ అన్ని లైట్గా ఉన్నాయి. దీని మీద కర్సర్ పెడితే దీనికి డార్క్ బార్డర్ వచ్చింది, అంటే ఫోకస్ దానికి వచ్చింది అని. ఏ దాని మీద క్లిక్ చేస్తే దానికి ఫోకస్ వస్తుంది. ఇప్పుడు ఇలానే ట్యాబ్ కొడితే సబ్మిట్ బటన్కి ఫోకస్ వచ్చింది. మళ్ళీ షిఫ్ట్ ట్యాబ్ అంటే ఫోకస్ పైకి పోతూ ఉంటుంది, ఇంకా షిఫ్ట్ ట్యాబ్ అంటే ఇంకా పైకి పోయింది ఫోకస్. అలా మన కర్సర్ మూవ్ అవుతుంటే ఇంకా ఫోకస్ మూవ్ అయినట్లు. మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఒక ఫీల్డ్కి ఫోకస్ వచ్చేటట్లు సెట్ చేస్తాం. సో ఇదే అడ్రస్ ఫీల్డ్కి. ఇప్పుడు రీలోడ్ చేస్తే ఏ దానికి లేదు ఫోకస్, ఏదైనా సరే మనం క్లిక్ చేయాల్సిందే. ఆ క్లిక్ చేసే పని లేకుండా ఆటో ఫోకస్ అని పెట్టేస్తే ఆటో ఫోకస్. సో ఈ అడ్రస్ అనే ఫీల్డ్కి ఆటోమేటిక్గా కర్సర్ వచ్చి ఉంటుంది, మనం రీలోడ్ చేస్తే దీంట్లోనే ఉంటుంది కర్సర్, అది ఆటో ఫోకస్ అన్నమాట. సో ఇప్పుడు ఫామ్లో కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఇవన్నీ ఇన్పుట్ అట్రిబ్యూట్స్. ఇప్పుడు ఏం చేస్తామంటే అన్నిటికంటే పైన ఫామ్ ఉంది కదా, దానికి కూడా ఏమైనా అట్రిబ్యూట్స్ పెడితే బాగుంటుంది. సో ఫామ్ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, యాక్షన్. యాక్షన్ అంటే మనం ఫామ్లో మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం, చేశాక ఆ డీటెయిల్స్ అన్నీ ఏదైనా ఒక పేజ్కి సబ్మిట్ కావాలి. ఒక పిహెచ్పి పేజ్ కానీ లేదంటే ఒక సర్వర్ కానీ ఒక ఏపీఐ కానీ ఎవరికైనా ఈ డేటా అంతా పంపించాలి మనం. సో ఆ టార్గెట్ లింక్ వచ్చేసి యాక్షన్లో పెట్టేస్తాం. ఇప్పుడు ఫామ్ హ్యాండ్లింగ్ అంతా పిహెచ్పిలోనే చేస్తాం కాబట్టి యాక్షన్ పేజ్ డాట్ పిహెచ్పి అని పెట్టినారు. మనం ఇదే పేజ్కి సబ్మిట్ చేయాలనుకుంటే యాక్షన్ ఎంటీ పెట్టేయాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం రీలోడ్ చేస్తే సేమ్ ఇదే పేజే ఓపెన్ అవుతుంది, అంటే మన ఫామ్ యాక్షన్ సేమ్ ఇదే పేజ్కే ఉంది, ప్రజెంట్ ఏదైతే ఉందో దానికే సబ్మిట్ అవుతుంది. దీనికి కాకుండా వేరే దానికి సబ్మిట్ కావాలి. ఇప్పుడు ఇక్కడ స్టార్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఒకటి పెట్టేద్దాం. సో మనం సబ్మిట్ చేసిన డేటా స్టార్ డాట్ హెచ్టిఎంఎల్కి సబ్మిట్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం, దీంట్లో స్టార్ డాట్ హెచ్టిఎంఎల్ యాక్షన్ వేరేది ఇచ్చేస్తాం. ఇప్పుడు సబ్మిట్ చేస్తే స్టార్ డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ అయింది, అంటే ఆ ఫైల్ నుంచి ఈ ఫైల్కి వచ్చేసింది డేటా. సో ఎవరికైతే ఫామ్ సబ్మిట్ చేయాలో అది యాక్షన్లో పెట్టాలి. ఇంకా ఐడి. ఐడి అనేది నార్మల్గా అన్ని దానిలోకి ఇచ్చేదే అట్రిబ్యూట్. సో ఐడి వల్ల మనకి ఫామ్ని సెలెక్ట్ చేయొచ్చు సిఎస్ఎస్లో కానీ జైక్వెరీలో కానీ జావాస్క్రిప్ట్లో కానీ. నెక్స్ట్ టార్గెట్ అట్రిబ్యూట్. టార్గెట్ అంటే ఫామ్ సబ్మిట్ చేస్తే ఇదే ట్యాబ్లోనే వర్క్ అవుతుంది కదా మనకి, సో దీంట్లోనే వర్క్ అవుతుంది. అలా కాకుండా కొత్త ట్యాబ్కి సబ్మిట్ కావాలి, సేమ్ ట్యాబ్లో కాకుండా సపరేట్ ట్యాబ్లో సబ్మిట్ కావాలంటే బ్లాంక్ పెట్టేస్తాం, టార్గెట్ బ్లాంక్. ఇప్పుడు మనం క్లిక్ చేస్తే వేరే ట్యాబ్లో సబ్మిట్ అయింది, ఇక్కడ నుంచి సబ్మిట్ చేస్తే మళ్ళీ వేరే వేరే, అంటే ప్రతిసారి సపరేట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది ఫామ్ సబ్మిట్ చేశాక. నెక్స్ట్ నో వ్యాలిడేట్. అంటే ఇప్పుడు మనకు కొన్ని వ్యాలిడేషన్స్ చూసాం ఇందాక, రిక్వైర్డ్ అంటే కంపల్సరీ రిక్వైర్డ్ తీసుకోవడం. ఇప్పుడు లాస్ట్ది రిక్వైర్డ్ అని పెడతాను నేను.
సో రిక్వైర్డ్ అంటే అది ఎంటర్ చేయకుండా ఫామ్ సబ్మిట్ చేసుకోదు, ఇది కంపల్సరీ అంటుంది. అంటే ఇది ఏం చేస్తుంది, కొన్ని రూల్స్ ఫాలో అయ్యి మమ్మల్ని ఆపేస్తుంది, మీరు సబ్మిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఈమెయిల్ ఉంటే మనం ఈమెయిల్ కరెక్ట్ రాయాల్సిందే, ఈమెయిల్ అంతా తప్పు తప్పు రాస్తే తీసుకోదు. ఇప్పుడు సెకండ్ దానికి ఈమెయిల్ అని పెడతా. సో థర్డ్ దానికి ఇప్పుడు దీంట్లో ఈమెయిల్ రాయకుండా ఏదోదో రాస్తే మీరు ఈమెయిలే రాయాలని చెప్తుంది. అంటే ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది మనం పెట్టిన ఫార్మాట్ని. ఫామ్కి నో వ్యాలిడేట్ అని పెట్టేస్తే ఏం ఫాలో కాదు. నో వ్యాలిడేట్ అంటే వ్యాలిడేషన్ ఏం చేయొద్దు, డైరెక్ట్ సబ్మిట్ చేసుకోవని. ఇప్పుడు మనం ఈమెయిల్లో కూడా ఏదంటే అది రాసేసినాం, అడ్రస్ కంపల్సరీ కానీ ఇవ్వలేదు, సబ్మిట్ చేస్తే తీసుకైంది. నో వ్యాలిడేట్ అంటే ఏ రూల్స్ కూడా పాటించదు, బై డిఫాల్ట్ వ్యాలిడేషన్ చేస్తుంది. రిక్వైర్డ్ అంటే రిక్వైర్డ్, ఈమెయిల్ అంటే ఈమెయిల్, ఇలా ఫార్మాట్స్ అనేటివి చెక్ చేసుకుంటుంది. నో వ్యాలిడేట్ అంటే వ్యాలిడేషన్ ఏం చేయదు, డైరెక్ట్ తీసుకుంటుంది. నెక్స్ట్ మెథడ్ అట్రిబ్యూట్. ఫామ్ సబ్మిట్ చేయడంలో 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బై డిఫాల్ట్ గెట్. అది గెట్లో ఏమవుతుందంటే మనం సబ్మిట్ చేస్తే డేటా మొత్తం ఇలా యూఆర్ఎల్లో కనిపిస్తుంది మెథడ్ గెట్లో. దీనివల్ల మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా పాస్వర్డ్ వీళ్ళు టైప్ చేస్తారు, సో ఆ పాస్వర్డ్ అనేది యూఆర్ఎల్ ఇక్కడ కనిపిస్తుంది, అంటే పక్కన ఉన్న వాళ్ళు చూసుకుంటారు. ప్లస్ ఇది హిస్టరీలో కూడా సేవ్ అవుతుంది, యూఆర్ఎల్స్ అని హిస్టరీలో ట్రాక్ అవుతుంటాయి కదా, అది కూడా ఒక మైనస్ పాయింట్. మనకు అలా కనిపించకూడదు యూఆర్ఎల్లో, హిడెన్ ఫార్మాట్లో వెళ్ళిపోవాలనుకుంటే మెథడ్ పోస్ట్ అని పెట్టాలి. పోస్ట్ ఏం చేస్తారు, మొత్తం క్లోజ్ చేసి పోస్ట్ పంపించేస్తారు అలా. ఇప్పుడు ఇదే డేటా మనం రాసినది సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయ్యింది కానీ ఇక్కడ కనిపిస్తలేదు, అంటే కనపడకుండా సబ్మిట్ అయిపోయింది పోస్ట్ అంటే. మెథడ్ గెట్ అంటే కనిపిస్తుంది, ఇట్ ఈస్ విజిబుల్ ఇన్ ద యూఆర్ఎల్, పైన అడ్రస్ బార్లో మొత్తం డేటా అంతా కనిపిస్తుంది. సో మన రిక్వైర్మెంట్ని బట్టి మెథడ్ గెట్టా పోస్టా అని పెట్టుకోవచ్చు. ఏం ఇవ్వకుంటే కూడా మెథడ్ గెట్టే తీసుకుంటుంది, ఇది డిఫాల్ట్. ఇది మనం ఇవ్వకుండా మెథడ్ గెట్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇంకా ఫీల్డ్ సెట్ అని ఒక ఎలిమెంట్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇలా టేబుల్ ఫార్మాట్లో కాకుండా ఒక ఫీల్డ్ సెట్ అని పెట్టొచ్చు పైన, ఫీల్డ్ సెట్. సో ఫీల్డ్ సెట్ పైన ఓపెన్ చేసి లాస్ట్లో క్లోజ్ చేస్తా, ఫామ్ కంటే ముందే క్లోజ్ చేయాలి ఇది. ఫీల్డ్ సెట్ అంటే ఏం లేదు, ఇలా ఒక బాక్స్ వస్తుంది, అంటే పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఒక ఫీల్డ్ సెట్లో, మళ్ళీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని ఒక దాంట్లో అలా పెట్టొచ్చు. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మళ్ళీ ఇంకో బాక్స్. సో ఇది సపరేట్ బాక్స్లో వచ్చింది, అంటే ఫామ్నే కొన్ని సెక్షన్స్ లాగా డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బాక్స్ ఒక టైటిల్ పెట్టాలంటే ఫీల్డ్ సెట్కి లెజెండ్ అని పెడతారు, లెజెండేనా. సో ఎలిమెంట్ లెజెండ్ లోపల, అట్రిబ్యూట్ కాదు, ఎలిమెంట్ లెజెండ్, పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఒక దాంట్లో, నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని ఒక దాంట్లో అలా పెట్టొచ్చు. ఫీల్డ్ సెట్ లోపల లెజెండ్ అనే ఎలిమెంట్ పెట్టాలి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇలా. అంటే ఈ బాక్స్కి ఒక టైటిల్ లాగా వస్తుంది, ఇలా వస్తుంది. కొంచెం డిఫరెన్స్ చూపించచ్చు, అది వేరే సెక్షన్ ఇది వేరే సెక్షన్ అని, అది ఫీల్డ్ సెట్. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అట్రిబ్యూట్స్ అన్నీ ఫామ్ అట్రిబ్యూట్సే. ఏమంటే ఒక సబ్మిట్ బటన్లో పెట్టేస్తాం. సో ఇక్కడ నుంచి కొద్ది కన్ఫ్యూజింగ్ పార్ట్ ఉంటుంది, సో దీన్ని మీరు వదిలేయచ్చు యాక్చువల్గా. ఇంకా మీకు కావాలంటే ఇంకా ఫర్దర్ ఈ లాస్ట్ ఈ 4 చూడాలి, లేదు ఇప్పటికే కన్ఫ్యూజన్ ఉందంటే ఇదంతా వదిలేయండి. ఈ వరకు చాలు, మనకి ఫీల్డ్ సెట్ వరకు చాలు. ఇంకా ఇది ఇంకా అడ్వాన్స్డ్, సో ఇది తీసేస్తా, డబల్ ఎందుకు, లెజెండ్ ఈ ఫీల్డ్ సెట్ మొత్తం తీసేసి. ఓకే, ఇప్పుడు ఏం చేసినాం, యాక్షన్ సేమ్ ఇదే పేజ్కి పెట్టేసినాం, ఎంటీ అంటే సేమ్ పేజ్కే సబ్మిట్ కావాలి. అలా కాకుండా ఇంకొక ఇన్పుట్ బటన్ పెట్టి ఆ ఇన్పుట్ బటన్ మీద క్లిక్ చేస్తే వేరే దానికి సబ్మిట్ అయ్యేటట్లు పెట్టవచ్చు.
ఇప్పుడు ఇది నార్మల్ సబ్మిట్ బటన్ కదా, దీని వాల్యూ నార్మల్ సబ్మిట్ అని పెట్టేస్తా. ఫస్ట్ ఇది వచ్చేసి నార్మల్ సబ్మిట్ బటన్. దీని కింద ఇంకోటి సబ్మిట్ బటన్ క్రియేట్ చేసిన సెకండ్ రోలో, దీని పేరు ఏం పెడతా, న్యూ అని పెడతా. సో న్యూ అనేది ఇంకో సబ్మిట్ బటన్ మనమే ఎక్స్ట్రా క్రియేట్ చేసినాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నార్మల్ సబ్మిట్ బటన్ ఇదే పేజ్కే సబ్మిట్ అవుతుంది కదా, న్యూ వచ్చేసి పక్కన వేరే పేజ్కి సబ్మిట్ కావచ్చు. అంటే పైన యాక్షన్ ఉంది ఫామ్కి, ఆ యాక్షన్ని ఇక్కడ మార్చుకుంటాం. దీంట్లో మాత్రం ఫామ్ యాక్షన్ అని పెట్టాలి. ఫామ్ యాక్షన్ star.html అంటే వేరే ఫైల్కి సబ్మిట్ చేసుకో నువ్వు అని. ఇలా నార్మల్ సబ్మిట్ కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ వేలో సబ్మిట్ చేయడం. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఇదే దానికి సబ్మిట్ అవుతుంది, ఇదే ఫైల్కి. న్యూ మీద క్లిక్ చేస్తే వేరే ఫైల్కి సబ్మిషన్ జరుగుతుంది అలా. సో ఫామ్ యాక్షన్ మార్చేసినాం ఇన్పుట్ ఫీల్డ్లో సబ్మిట్ దగ్గర. నెక్స్ట్ ఫామ్ ఎంక్రిప్ట్ టైప్. సో ఎంక్రిప్ట్ టైప్ మనకి ఫైల్ అప్లోడ్స్ అది చేసేటప్పుడు కంపల్సరీ ఇది పెట్టాలి. ఫామ్ ఎంక్రిప్ట్ మామూలుగా అయితే పైన ఎంక్రిప్ట్ టైప్ మల్టీపార్ట్ ఫామ్ డేటా అని పెడతారు. ఎప్పుడు మన ఫామ్లో ఏమన్నా ఫొటోస్ కానీ మీడియా ఫైల్స్ అప్లోడ్ చేసుకుంటుండే, నార్మల్గా టెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటే అవసరం లేదు, ఇది పెట్టినా ఏం కాదు. బట్ ఫైల్ అప్లోడ్స్ ఉన్నాయి అంటే కంపల్సరీ అది పెట్టాలి పైన, ఎంక్రిప్ట్ టైప్ మల్టీపార్ట్ ఫామ్ డేటా. సో ఇది పెట్టలేదు మనం బై డిఫాల్ట్గా. కింద ఏం చేయొచ్చు అంటే నార్మల్ సబ్మిట్లో అయితే ఎంక్రిప్ట్ టైప్ ఫామ్ డేటా అనేది పోదు, కింద ఇంకో న్యూ సబ్మిట్ బటన్లో మనం పెట్టొచ్చు ఫామ్ ఎంక్రిప్ట్ టైప్ మల్టీపార్ట్ ఫామ్ డేటా అని. ఇలా అంటే ఒక సబ్మిట్ బటన్ ఏమో నార్మల్ది, రెండోదేమో ఈ మల్టీపార్ట్ ఫామ్ డేటా మెథడ్లో పోతుంది. నార్మల్ సబ్మిట్లో ఫొటోస్ గిటోస్ అప్లోడ్ కావు, ఈ న్యూ దాంట్లో అప్లోడ్ అవుతాయి. ఇంకా మెథడ్ కూడా అంతే. నార్మల్గా పైన ఏముంది, మెథడ్ గెట్ ఉంది, కానీ మనం ఏం చేయొచ్చు, ఈ న్యూ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే టైప్ మెథడ్ కూడా మార్చొచ్చు. ఫామ్ మెథడ్ పోస్ట్. ఇప్పుడు నార్మల్ దాని మీద క్లిక్ చేస్తే గెట్ ఫార్మాట్లో సబ్మిట్ అయింది. ఇప్పుడు న్యూ మీద క్లిక్ చేస్తే పోస్ట్ ఫార్మాట్లో సబ్మిట్ అయింది. సబ్మిట్ అయింది కానీ పైన కనిపిస్తలేదు కదా, అంటే పోస్ట్ ఫార్మాట్లోనే సబ్మిట్ అవుతుంది అని. నెక్స్ట్ ఫామ్ టార్గెట్. బై డిఫాల్ట్ మనం టార్గెట్ ఏం పెట్టాం, పైన ఏం పెట్టలేదు, అంటే సేమ్ ట్యాబ్లోనే సబ్మిషన్ జరుగుతుంది. ఇప్పుడు న్యూ సబ్మిట్ బటన్కి ఏం చేస్తాం, ఫామ్ టార్గెట్ కూడా మారుస్తాం, ఫామ్ టార్గెట్ అండర్స్కోర్ బ్లాంక్. ఇప్పుడు నార్మల్కి సేమ్ ఇదే పేజ్లోనే సబ్మిట్ అయిపోతుంది, ఇదే ట్యాబ్లో. న్యూ అంటే కొత్త ట్యాబ్లో సబ్మిషన్ జరుగుతుంది. అంటే టార్గెట్ యాట్రిబ్యూట్ని ఫామ్కి ఒకటి పెట్టి మళ్ళీ ఈ బటన్లో మాత్రం వేరేది పెట్టినాం. సో ఫామ్ నో వ్యాలిడేట్ కూడా అంతే. ఇప్పుడు బై డిఫాల్ట్ ఏదైనా రిక్వైర్డ్ ఫీల్డ్ పెడదాం. సో ఇది ఈమెయిల్ ఉంది కదా, థర్డ్ది ఈమెయిల్. ఇప్పుడు ఈమెయిల్ కాకుండా నేను ఏదేదో టైప్ చేసి సబ్మిట్ చేస్తా, అప్పుడు ఏముంటుంది, తీసేసుకుందా, ఈమెయిల్ అని పెట్టినాం ఇక్కడ. సో పైన నో వ్యాలిడేట్ పెట్టినాం మనం, ఈ నో వ్యాలిడేట్ తీసేద్దాం. అప్పుడు ఏం చేస్తుంది, వ్యాలిడేషన్ చేస్తుంది, ఏదంటే తీస్తే తీసుకోదు. సో మనం ఏం చేస్తామంటే నార్మల్ మెథడ్ కాకుండా నార్మల్ దాంట్లో అడుగుతుంది ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని. ఇప్పుడు న్యూ మీద క్లిక్ చేస్తే మాత్రం ఏ వ్యాలిడేషన్ చేయకూడదు, డైరెక్ట్ తీసుకోవాలి. దానికి ఫామ్ నో వ్యాలిడేట్ అని పెట్టేస్తాం. అంటే ఈ బటన్ మీద క్లిక్ చేస్తే వ్యాలిడేషన్ చేయొద్దు, నార్మల్గా అయితే చేసుకో. సో దీని మీద అయితే వ్యాలిడేషన్ చేస్తుంది ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని. దీంట్లో కూడా తప్పు ఫార్మాట్ టైప్ చేస్తే అడుగుతుంది. ఈ న్యూ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో అలా ఫామ్ అట్రిబ్యూట్స్ అన్నీ ఒక ఇన్పుట్ టైప్ సబ్మిట్ దానికి మాత్రం వేరే పెట్టొచ్చు. సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్, ఎక్కడో రేర్గా యూజ్ అవుతుంది, బట్ తెలుసుకుంటే బెటర్. ఈ ఫీల్డ్ సెట్ కూడా అంతగా యూజ్ కాదు. నెక్స్ట్ మెథడ్ ఇంపార్టెంట్, యాక్షన్ ఇంపార్టెంట్, ఇంకా ఇన్పుట్లో ఉండే ఇవన్నీ కూడా ఇంపార్టెంటే మనకి. ఇంపార్టెంట్ అంటే మనకి యూజ్ అవుతాయి ప్రాక్టికల్ కానీ ఎక్కడన్నా వెబ్సైట్స్లో అక్కడ. సో
ఓకే, మిగతాది నెక్స్ట్ ట్యూటోరియల్లో చూద్దాం. ఇక్కడ మీకు యూట్యూబ్లో లింక్ పెట్టేస్తాను. నెక్స్ట్ ట్యూటోరియల్ది కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.